ఓకే బాయ్స్, సక్సెస్ఫుల్గా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. ఇక వీళ్ళు ఎట్లయినా మూడో రౌండ్కు ఫైనల్కి వచ్చేటట్టు లేరు, కానీ పాకిస్ని విస్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన అభిషేక్ శర్మకి కంగ్రాచులేషన్స్. నా పాటికి నేను 15 బాళ్ళల్లో 30 రన్స్ కొట్టుకొని పోదాం అనుకున్నా, కానీ అనవసరంగా నన్ను గెలిగిర్రు. అందుకే 39 బాల్ ఆడి 74 రన్స్ కొట్టిన. ఏంటిదే సల్మాన్ తమ్ముడు, చక్కగా ఆడుకోవచ్చు కదా, ఎందుకు చెప్పు మా పిల్లగాళ్ళని గెలుపుతారు. చూడు, మీరు గెలకబట్టి లాస్ట్ ఓవర్ దాకా రావాల్సిన మ్యాచ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే మా వాళ్ళు ఫినిష్ చేసి పడేసిళ్ళు. ఏం చెప్పాలి స్కై భయ్యా, మా షైన్ షా అఫ్రిదిని ఏదో పెద్ద తోప్ బౌలర్ అనుకుంటే 6లు 4లు కొట్టించుకున్నాడు తప్ప ఏం చెత్తలేడు. ఏం మాట్లాడుతున్నావువే, మీరేదో 200 కొట్టి మేము డిఫెండ్ చేసుకున్నట్టు మాట్లాడతాను. మీకు రన్స్ కొట్ట శాత కాదు కానీ నాకే బౌలింగ్ వస్తలేదా? అటో ఇటో చేసి మన పిల్లగాళ్ళందరూ కష్టపడి 170 రన్స్ కొట్టిల్లు. అవి కూడా సరిపోకపోతే ఎట్లా? అయినా నువ్వు వేసిన ఫస్ట్ బాల్నే 4 or 6 చంపుతాడుగా అభిషేక్ శర్మ. నువ్వు మళ్ళా ప్రీమియం బౌలర్వా? నువ్వు వేసే ఫస్ట్ బాల్కే 6 or 4 చంపుతాడుగా అభిషేక్ శర్మ.